మంచిదండి. ఇక్కడ మనం చూస్తే ప్రియమైన దేవుని జనాంగమా, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము మొదటి వచనాన్ని నేను చదువుతాను. జరిగినదంతయు తెలియగానే మొర్దుకై తన బట్టలు చింపుకొని గోనె పట్టలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణము మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదనము చేసి రాజు గుమ్మము ఎదుటికి వచ్చెను. ఇక్కడ మనం చూస్తే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, మనకి ఒక రోదన ధ్వనితో ఏడుస్తున్నటువంటి ఒక వ్యక్తి కనబడుతూ ఉన్నాడు. ఈయన ఎవరు అంటే మొర్దుకై. ఎవరండి? మొర్దుకై ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, మహాశోకంతోనూ బట్టలు చించుకొని బూడిద పోసుకొని గోనె పట్ట ధరించి ఏడవటానికి కారణం ఏంటంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఒక శాసనం బయలుదేరింది. ఏం బయలుదేరిందండి? ఒక శాసనం బయలుదేరింది. ఎక్కడ ఇతడు ఏడుస్తున్నాడంటే ప్రియమైనటువంటి దేవుని జనాంగం, ఒక మాట ఇక్కడ మీకు చూపిస్తాను. రాజ గుమ్మము ఎదుటికి వచ్చెను. మనం చూస్తే గోనె పట్ట వేసుకుని బూడిద పోసుకొని పట్టణము మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదనము చేసి. ఎక్కడ ఏడుస్తున్నాడండి? పట్టణము మధ్యన నిలవబడి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, మహాశోకంతో ఏడుస్తూ గోనె పట్ట ధరించుకుని రాజు గుమ్మం యొద్దకు వచ్చాడంట. ఎందుకు ఇక్కడ మొర్దుకై ఇంతగా ఏడవటానికి కారణం ఏంటంటే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈ యొక్క ఎస్తేరు గ్రంథంలో మనకి హామాను అనేటువంటి ఒక వ్యక్తి కనబడతాడు. ఎవరండి? మనం బ్రతుకుతున్నటువంటి ఈ సమాజంలో మంచివారు ఉన్నట్లుగానే వారికి విరోధంగా దుష్టులైనటువంటి వారు కూడా ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. పత్రిక పాఠాల్లో కూడా మనం చూస్తే వంకరి మాటలు పలుకువారు మీలో నుండే బయలుదేరతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. రెండవదిగా దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఎవరి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలంటే అండి, మనుషులే మనకలానే ఉంటారు, కానీ లోపల హృదయం ఎలా ఉంటుందంటే దుష్ట హృదయం. ప్రియమైన దేవుని బిడ్డ, మన కూరగాయలో ఫ్రూట్స్ కొన్నప్పుడు పైకి ఎలా ఉంటాయి అంటే చాలా చక్కగా అందంగా అబ్బా భలే బాగున్నాయి అన్నట్టుగా ఉంటాయి, కానీ వాటిని కోసి లోపల చూస్తే కొన్నిసార్లు ఏమైపోతాయండి? పాడైపోతాయి. పురుగులు పట్టేసి కుళ్ళిపోవటం అనేది మనం చూస్తూ ఉంటాం ప్రియమైన దేవుని బిడ్డ. అలానే సమాజంలో మనుషులందరూ కూడా చక్కగా బాగానే కనబడుతున్నారు, కానీ హృదయాలు చెడిపోతున్నాయి. ఏం చెడిపోతున్నాయండి? హృదయం అనేది పాడైపోతుంది ప్రియమైనటువంటి దేవుని జనాంగమా. పరలోకమందున్న తండ్రి మనల్ని చూసేది మొట్టమొదటిగా ఏంటంటే నీ పై రూపాన్ని ఆయన చూడమ్మా. ఏం చూస్తాడండి? మన హృదయ అంతరంగాన్ని చూసి ఆయన మనల్ని ప్రేమిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే మొర్దుకై చాలా యథార్థవంతుడు, నీతిమంతుడు, చాలా ఖచ్చితమైనటువంటి భక్తి చేసేటువంటి వ్యక్తి. ఎక్కడ కూడా దుష్టులతోటి సాంగత్యం చేయటం కానీ భక్తి విషయంలో రాజీ పడటం కానీ లేనటువంటి వాడు. చావైనా సంతోషమే, కానీ బ్రతుకుటైతే దేవుని కొరకే. నా దేవుణ్ణి సంతోష పెట్టాలి, నా దేవుని ఆజ్ఞలు ఎక్కడా కూడా నేను మేరటానికి వీలు లేదు. ఈరోజు నాడు కొన్ని సమస్యలు, కొన్ని శ్రమలు వస్తున్నాయని మనం దేవుని సన్నిధిలో చేసుకున్నటువంటి నిబంధనలు చాలామంది మీరిపోతూ ఉంటారు ప్రియమైన దేవుని బిడ్డ. చిన్నదే కదండి, పర్వాలేదులే అని ఏం చేస్తారంటే రాజీ పడిపోతూ ఉంటారు. కానీ ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈ మొర్దుకై గురించి బైబిల్ గ్రంథంలో వ్రాయబడటానికి కారణం ఏంటంటే ఎక్కడ కూడా రాజీ పడేటువంటి మనస్తత్వం ఈయన యొక్క జీవితంలో లేదు. చాలా ఖచ్చితమైనటువంటి భక్తి చేసేటువంటి వ్యక్తి. ఎవరండి? మొర్దుకై ప్రియమైనటువంటి దేవుని జనాంగమా. ఇప్పుడు దుష్టుడైనటువంటి అపవాది కన్ను ఎవరి మీద పడిందంటే మొర్దుకైమే పడింది. ఎవరు ఆ దుష్టుడైనటువంటి వ్యక్తి అంటే హామాను. ఈ హామాను ఏం కోరుకుంటున్నాడంటే నేను వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు అంతా కూడా జనులు నన్ను చూసి నాకు సాష్టాంగపడి నమస్కారం చేయాలి, నన్ను గౌరవించాలి, నన్ను
చాలా ఒక గొప్పవానిగా చూడాలి అనేసి ఆతురత పడేటువంటి మనస్సు ఇతనిది. అందరూ కూడా ఈ యొక్క హామాను వెళ్తూ వస్తూ ఉంటే చాలామంది సాగిలపడి నమస్కారం చేయటం, ఒంగొంగి దండాలు పెట్టడం ఇలా చేస్తున్నారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డ, అదే సమాజంలో ఉన్నటువంటి ఈ మొర్దుకై మాత్రం ఆయనకి సాష్టాంగ పడట్లేదు, సాగిల పడట్లేదు, నమస్కారం చేయట్లేదు. ఎందుకనంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యం ఎరిగిన వాడు. ఎవరండి? మొర్దుకై. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజు నాడు ఇలా విని అలా విడిచిపెట్టేసినట్లుగా విడిచిపెట్టేసేటువంటి వ్యక్తి కాదమ్మ మొర్దుకై. విన్నదానిని ఖచ్చితంగా పాటించేటువంటి వ్యక్తి మొర్దుకై. హల్లెలూయా. మన జీవితాలు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, మీ మేలులు చూడాలి అంటే విని విడిచిపెట్టేసే వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చూడలేరండి. దేవుని యొక్క కార్యం కోసం నువ్వు కనిపెడుతున్నావు. దేవా, నా జీవితంలో ఈ కార్యాన్ని చేయి, ఈ కార్యం కోసం నేను ఎదురు చూస్తున్నానని మొరపెడుతున్నావు, మంచిదే. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఎప్పుడు నీ జీవితంలో కార్యం జరుగుతుందంటే విన్న వాక్యాన్ని అనుసరించి నడిచినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ అందు దృష్టి నిలిపి నీ ఉద్దేశాన్ని సఫలపరుస్తాడు. హల్లెలూయా. అందుకే యోబు గ్రంథంలో ఒక మాట వ్రాయబడింది, నీవు జాగ్రత్తగా దేవునిని వెతికిన ఎడల, సర్వశక్తి కలిగిన దేవునిని బ్రతిమాలుకొని ఎడల. 8వ అధ్యాయం 5వ వచనం తీసుకోండి. యోబు గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనం. మనం ఏం చేయాలంటమ్మా? నువ్వు జాగ్రత్తగా దేవునిని వెతికిన ఎడల, సర్వశక్తి కలిగిన దేవునిని బ్రతిమాలుకొని ఎడల, నువ్వు యథార్థవంతుడవై పవిత్రుడవైన ఎడల ఆయన నీ అందు దృష్టి ఉంచి నీ నీతికి తగినట్లు నీ నివాస స్థలమును వర్ధిలింపచేయండి. మొదట నీ స్థితి కొంచెముగా ఉండినను తొదకు నీవు మహాభివృద్ధి నొందుతావు. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడంటండి, ఆయన నీ యందు దృష్టి ఉంచి నీ నీతికి తగినట్లు. అది చాలా శ్రేష్టమైన మాట, మీరు గమనించాలి. నిన్ను చూసినప్పుడంట నీలో కనబడేటువంటి నీతిని బట్టి, యథార్థతను బట్టి, ఆ పరిశుద్ధతను బట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అబ్బా నా బిడ్డ కలిగి ఉన్న నీతి నన్ను బట్టే కదా, ఈమె నడిచే యథార్థత మంచితనం అది నా వాక్యాన్ని బట్టే కదా. ఒకప్పుడు ఈమె వాక్యం వెనక ముందు ఇలా లేదు, కానీ రోజునాడు సాత్వికంగా నడుస్తుంది, యథార్థంగా నడుస్తుంది, అందరితోటి చక్కగా మాట్లాడుతుంది, అందరినీ ప్రేమిస్తుందంటే ఇది నన్ను బట్టి, నా వాక్యాన్ని బట్టే కదని నీ నీతికి తగినట్లు దేవుడు ఏం చేస్తాడంటే నీ నివాస స్థలమును వర్ధిల్లింపజేస్తాడు. హల్లెలూయా. అప్పుడు మొదట నీ స్థితి కొంచెముగా ఉండినను తుదకేమవుతుందండి? మహాభివృద్ధి నొందుతావంటమ్మా. హల్లెలూయా. ఒట్టిన అభివృద్ధి అనేది రాదండి, వస్తుందంటారా? ఎవరికైనా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మనం నమ్మి మన ఆస్తిని అప్పగించామంటే ఎంతో నమ్మకం కుదిరితేనే మనం కొన్నిటిని అప్పగించగలుగుతాం. ఎవరికి పడితే వారికి వారు వశం చేయం. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక యజమానుడు దేశాంతరం పోయినటువంటి వ్యక్తి ఏ సమయంలో నేను వస్తానని తన పనివారికి చెప్పలేదంట. తన ఇంటి వారి మీద అధికారం ఇచ్చి కొంతమంది దాసులకి నా ఇంటి వారిని బాగుగా పరిపాలించండి, పోషించండి, తగిన సమయానికి వారికి ఆహారాన్ని పెట్టండి, ఇంటి బాధ్యతలన్నీ కూడా చాలా చక్కగా మీరే చెయ్యాలని అప్పగించేసి దేశాంతరం పోయాడట. అతడు ఉదయాన్నే వస్తాడో, మధ్యాహ్నం వస్తాడో, సాయంత్రం వస్తాడో దాసులకు తెలుసంటారా? తెలియదు. అనుకునేటువంటి గడిలో వచ్చాడట. కొంతమంది తిడుతూ కొడుతూ తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నటువంటి దాసులను చూశాడంట. మరి కొంతమంది వ్యక్తులకి వారికి అప్పగించిన పని చక్కగా, నమ్మకంగా, యథార్థంగా చేయటం ఎవరు చూశారండి? అనుకోని గడిలో వచ్చినటువంటి ఆ యజమానుడు చూశాడట. ఇప్పుడు కఠినంగా ఏలుబడి చేస్తూ ఇంటి వారిని కొడుతూ తిడుతూ తగిన వేళకి వారికి ఆహారం పెట్టినటువంటి దాసులందరినీ కూడా ఏం చేశాడండి? తన పనిలో నుండి తీసివేసి కొట్టివేసి ఎవరైతే నమ్మకంగా పని చేయటం యజమానుడు చూశాడో ఆ వ్యక్తిని ప్రియమైనటువంటి దేవుని బిడ్డ తన పనివాడుగా, దాసుడుగా తన యావదాస్తి మీద నియమించాడంటండి. హల్లెలూయా. హల్లెలూయా.
అలానే ప్రభు అయిన దేవుడు మనల్ని చూస్తాడమ్మా అంటే ఆయన చూస్తాడు, ఆయన పరీక్షిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ ఆలోచన ఎలా ఉందో, నీ తలంపు ఎలా ఉందో, నీ మనసు ఎలా ఉందో, నీ ఇంటి వారి పట్ల నువ్వు ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నావో, బయటి వారిని ఎలా ప్రేమిస్తున్నావో, దేవుని మందిరంలో ఎలా నడుస్తున్నావో, సమాజంలో ఎలా నడుస్తున్నావో దేవుడు నిన్ను చూస్తలేదంటారా? ప్రార్థనకు వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావో, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నువ్వు ఏ వేషధారణతో ఉంటున్నావో దేవుడు చూడట్లేదంటారు. ప్రియమైన దేవుని బిడ్డ, చాలామంది చేసే తప్పు ఏంటంటే మందిరానికి వచ్చినప్పుడు బొట్టు తీసేస్తారు, ఇంటికి వెళ్ళిన తర్వాత తగిలించేసుకుంటారు. ఒక ఆమె, మేము దూరంగా ఉన్నాం బండి మీద, ఆమె చాలా దూరాన ఉంది, ఆమెను కనిపిస్తుంది మాకు. పాస్టర్ గారు వస్తున్నారని గబగబా బొట్టు తీసేసి దాసేసుకుని తుడిసేసుకుంటుంది. నిజంగా దేవుడు ఏమన్నాడు తెలుసండి, వేశ్యనైనా క్షమిస్తాను కానీ వేషధారిని బొట్టు పెట్టుకోవద్దు అని అనట్లేదు. కానీ ఇప్పుడు ఆమె ఎక్కడ కృపలో నుండి తప్పిపోతుందంటే, వేషధారణ అంటే సేవకుడు ముందు ఒక రీతిగా, సమాజంలో ఉన్నప్పుడు మరొక రీతిగా. పెట్టుకుంటే పెట్టుకో, దేవుడు నిన్ను ప్రేరేపించినప్పుడే తీద్దు, కానీ తీసేస్తే మొత్తానికి తీసేయి. అంతేగాని ఒకప్పుడు మనుషులు ఎదురుగా ఒక రీతిగా, సమాజంలో ఉన్నప్పుడు, తన ఇంటి ఉన్నప్పుడు మరొక రీతిగా, అది ఖచ్చితంగా దేవునికి కోపాన్ని, ఆయాసాన్ని పుట్టించదంటారా? అది మంచి కార్యం కాదు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇలాగ మనుషులు ఏం చేస్తూ ఉంటారంటే, సంఘములో ఒక రీతిగా, సమాజంలో మరొక రీతిగా. కానీ మొర్దెకై ప్రియమైనటువంటి దేవుని బిడ్డ అలా లేడు. నా దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి ఆ ఆజ్ఞ అంటే, పైన ఆకాశమందు కానీ, క్రింద భూమి యందు కానీ, భూమి క్రింద నేల యందు కానీ ఏ రూపమును నీవు చేసుకొనవద్దు, దేనికిని సాగిలపడొద్దు, దేనికి నమస్కారం చేయొద్దు, మ్రొక్కొద్దు అని నా దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చాడు. కానీ అయ్యా అంటే, నువ్వు నాకు గౌరవమే, నిన్ను నేను ప్రేమిస్తున్నాను, నా హృదయంలో నీ మీద మంచి అభిప్రాయమే ఉంది, కానీ సాగిలపడి నీకు నమస్కారం చేయటం అంటే అది నా వల్ల కాదు, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నా దేవునికి తప్ప నేను ఎవరికి కూడా సాగిలపడనని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఒక దృఢ నిశ్చయంతో ముందుకెళ్తూ ఉంటే, ఇప్పుడు ఈ యొక్క హామానికి దినదినం కోపం పెరిగిపోతుందంట. ఇతడు అనుకుంటున్నాడు ఏమంటే, నన్ను లెక్క చేయటం లేదు, నా మాట వినట్లేదు, నాకు లోబడట్లేదు అని. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ మొర్దెకై మీద పగపట్టి ఒక దినాన్న రాజుగారి దగ్గరికి వెళ్ళి ఏం చేశాడంటే, ప్రియమైన దేవుని బిడ్డ, అయ్యా నీ యొక్క 127 సంస్థానములు, ఆశ్వరేషు రాజు 127 సంస్థానాలని పరిపాలిస్తూ ఉన్నాడండి. చాలా పెద్ద గొప్ప రాజు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డ, అతనికి మంచి దాసుడు అని చాలా బాధ్యతలు అప్పగించాడు ఈ యొక్క హామానికి. అటువంటి సమయంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఒక జాతి వారు ఉన్నారు నీ యొక్క సామ్రాజ్యంలో, వారు నీకు చాలా నష్టాన్ని కలిగించేటువంటి వారు, నీ కీడు చేసేటువంటి వారు, నీ ఆజ్ఞలకు వారు లోబడేటువంటి వారు కానే కాదు, నీ మాటల్ని ధిక్కరించేటువంటి వారు ఉండటం వల్ల నీకు చాలా నష్టం కలుగుతుంది. కాబట్టి వారు లేకుండా ఉంటే నీకు మేలు అంటే. ప్రియమైన దేవుని బిడ్డ, ఇప్పుడు అన్నీ నమ్మి అప్పగించి తన స్నేహితుని వలె ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నటువంటి హామాను వచ్చి చెప్పేసరికి ఇతడు ఏం చేశాడమ్మ, రాజుగారు నమ్మేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, కాబట్టి ఏం చేద్దామనేసి అన్నప్పుడు ఈ యొక్క హామాను అంటున్నాడు, మొర్దెకై యొక్క ప్రాణం మాత్రమే తీయటం అది చాలా స్వల్పమైనటువంటి విషయమే. యూదా జాతి ఎక్కడైతే ఉందో వారందరూ ఒక్క దినాన్నే చంపబడాలి. ఎంత ఘోరమైన ఆలోచన అండి. వీరెవరు? దేవుని ప్రజలు. మీరు ఒక మాట ఆలోచన చేశారా? దేవుని ప్రజలు భూమి మీద ఉండటం సాతానికి ఇష్టం లేదు. ఎవరికి ఇష్టం లేదండి? సాతానికి ఇష్టం లేదు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈ దేవుని ప్రజల్ని ఆది కాలం నుండి కూడా చూస్తూ వస్తూ ఉంటే సాతాను ఏదో ఒక రీతిగా తుడిచిపెట్టేయాలి, తుడిచేసేయాలని. ఎందుకని? దేవుని యొక్క ప్రజలు భూమి మీద ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వస్తారు, నీతి రాజ్యం అనేది స్థాపించబడిపోతుంది, అనేక మంది రక్షణలోనికి వెళ్ళిపోతారు. కాబట్టి వీరిని ఏం చేయాలి? తుడిచేయాలనేది దుష్టుడు ఆలోచన. కాబట్టి మోషే దినాలలో కూడా చూడండి, ఇశ్రాయేలీలు వృద్ధి పొందటానికి వీల్లేదు. వారిని ఏం చేయాలి? మగబిడ్డ పుడితే వారిని చంపేయండి, బ్రతకనియొద్దని ఆనాడు ఆజ్ఞ
బయలు వెళ్ళింది. ఇప్పుడు ఇక్కడ కూడా ప్రియమైనటువంటి దేవుని జనాంగం మనం ఆలోచన చేస్తే యోధా జాతి వారందరూ ఎక్కడ ఉన్నా సరే చంపబడాలనేసి ఏం జారీ చేశాడండి? ఒక నిబంధన ప్రియమైనటువంటి దేవుని జనాంగమా జారీ చేసినప్పుడు 177 సంస్థానాలకు కూడా బయలు వెళ్ళిపోయిందంటే ఆజ్ఞ. ఆధార్ అనేటువంటి 12వ నెల 13వ దినాన్న యూదులు ఎక్కడ ఉన్నా సరే వారు చంపబడాలి అని ఒక ఆజ్ఞ జారీ చేసినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డ అది విని ఇప్పుడు మొర్దెకై ఏం చేస్తున్నాడంటే మహాశోకంతో పట్టణములో నిలిచి ఏడ్చి రోదన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడు ఒక వ్యక్తికి ఏడుపు శోకంతో కన్నీరు వస్తుందండి, భయంకరమైనటువంటి సమస్య, శ్రమ, ఇక మా పని అయిపోయింది, ఇంకా మాకు ఏ సహాయం కూడా లేదు అనుకున్నటువంటి సమయంలోనే మహాశోకంతో ఏడుస్తారు ప్రియమైన దేవుని బిడ్డ. అలానే ఇక్కడ మొర్దెకై కూడా ఏం చేస్తున్నాడంటే శోకంతో ఏడుస్తూ ప్రియమైన దేవుని బిడ్డ ఎక్కడికి వెళ్ళాడు అంటే రాజు గుమ్మం దగ్గరికి వెళ్ళారు. రాజుకోటలో ఎవరున్నారండి? ఎస్తేరు ఉంది. ఎవరున్నారండి? ఎస్తేరు ఉండటం జరిగింది. ఇప్పుడు రాజుకోటలో నుండి ఎస్తేరు మొర్దెకైని చూసినప్పుడు అతడు గోనెపట్ట ధరించుకుని కనపడ్డాడట. గోనెపట్ట ధరించుకున్నటువంటి వ్యక్తి రాజు గుమ్మము యొద్దకు రావటానికి ఆజ్ఞ లేదు, వీల్లేదు ప్రియమైన దేవుని బిడ్డ. ఒకవేళ వస్తే గోనెపట్టతో శిక్షించబడతారు. అంటే మొర్దెకైకి ప్రియమైన దేవుని బిడ్డ భయం లేదు కానీ గొప్ప ధైర్యంతో, ఆ ఆజ్ఞకి భయం లేదు కానీ ధైర్యంతో వెళ్ళాడు ప్రియమైన దేవుని బిడ్డ. ఆ సమయంలో ఎస్తేరు నా తండ్రి గోనెపట్టతో రావటం ఏంటని వస్త్రాలు పంపించినా సరే ఆ వస్త్రాలు అతడు వేసుకోలే, తిరిగి పంపించేశాడు. ఎందుకు నా తండ్రి ఇలా ఉన్నాడు, ఇంత దుఃఖంతో వేదనతో ఉన్నాడు, ఎప్పుడు చక్కటి వస్త్రాలతో కనబడేవాడే కానీ ఈరోజు గోనెపట్టతో వచ్చాడంటే ఏదో సమస్యలో ఉన్నాడని ఎస్తేరు తన దగ్గర ఉన్నటువంటి పనివారిని పంపించి అడిగితే ఫలానా హామాన్ అనేటువంటి వ్యక్తి ఇటువంటి ఆజ్ఞ ఇవ్వటం జరిగింది. యూదులందరూ కూడా ఆధారాన్ని 12వ నెల 13వ దినాన్న చంపబడాల్సిన వారై ఉన్నారు. ఏదేమైనా సరే నువ్వు యూదులందరినీ కూడా రక్షించాలి, నువ్వు రాజుతో మాట్లాడాలి. ఈ యొక్క బయలు వెళ్ళినటువంటి ఆజ్ఞను వెనక్కి తీసుకోమని నువ్వు రాజుతో మాట్లాడాలన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డ వెంటనే ఎస్తేరు ఏమంటుందంటే నేటికి 30 దినముల నుండి రాజు తన యొద్దకి నన్ను పిలవలేదు. ఎక్కడికి పిలవలేదంటండి? రాజు దగ్గరికి నన్ను పిలవలేదు. నేను రాణిగా అయితే ఎన్నుకోబడ్డాను కానీ రాజు నన్ను దగ్గరికి పిలవలేదు, నేను ఆయనతో మాట్లాడలేదు. ఆయన మనస్తత్వం ఏంటో నాకు తెలియదు. ఆయన కోపిష్ట, సాత్వికుడా? నేను ఏదైనా మనవి చేస్తే ఆయన వింటాడా, ధిక్కరిస్తాడా? ఆయన మనసు ఏంటో నాకు తెలియదు కదా, నేను ఎలాగైనా దగ్గరికి వెళ్ళగలను? ఒకవేళ నాకు నేనుగా వెళ్తే రాజు యొద్దకి, రాజు పిలవకుండా తన యొద్దకి వెళ్తే చంపబడతారనేటువంటి ఆజ్ఞ ఉన్నది. కాబట్టి నేను ఏం చేయలేనటువంటి స్థితిలో ఉన్నానని మరలా ఆ ఉత్తరాన్ని తండ్రికి పంపిస్తే వెంటనే ఈ మొర్దెకై ఏమంటాడో తెలుసండి? 4వ అధ్యాయము 13వ వచనం. మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి, రాజ్యనగరులలో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకొందువని నీ మనస్సులో తలంచుకొనవద్దు. నీవి సమయమందు ఏమీయో మాటలాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయము విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవి సమయమున బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పమనెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, రాజు దగ్గరికి నేను వెళ్ళలేదు, నేను మాట్లాడలేను, నేను ఏమాత్రం కూడా ఆయన ఎదుట నిలబడలేనని అన్నప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ మొర్దెకై అంటున్నాడు, నీవు ఈ సమయమున మౌనంగా ఉంటే యూదులకి విడుదలయు సహాయము మరి ఒక దిక్కు నుండి మా దేవుడు మాకు పంపిస్తాడు. హల్లెలూయా. మనుషుల మీద ఆధారపడ్డాడా, దేవుడి మీద ఆధారపడ్డాడండి మొర్దెకై? విశ్వాసంతో పలుకుతున్నాడు. ఒకవేళ నేను రాణినైపోయాను కదా, నేను మాత్రం క్షేమంగా ఉంటాను, నాకు వచ్చిన భయము కష్టం ఏమీ కూడా
లేదని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. నువ్వు మాకు సహాయం చేయకపోయినా సరే దేవుడు మాకు మరొక దిక్కు నుండి విడుదల సహాయాన్ని అందించగలిగినటువంటి శక్తిమంతుడు మా ప్రభు అయినటువంటి దేవుడని ప్రియమైనటువంటి దేవుని జనాంగమా తన్ని హెచ్చరిస్తూ మరొక మాట అంటున్నాడు. ఒక్కసారి ఆలోచించు, ఇందుకోసమేనేమో నువ్వు రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించు. ఒకప్పుడు నువ్వు రానివి కాదు కదా, సామాన్యురాలివే, మాతో నివసిస్తూ ఉండేదానివి. కానీ ఒక్కసారిగా దేవుడు నిన్ను రాణిగా చేశాడు అంటే ఒకవేళ మాకు విడుదలనివ్వటం కోసం, యూదులందరూ నిన్ను బట్టి రక్షించబడటం కోసమేనేమో దేవుడు నిన్ను రాణిగా చేశాడు. ఆలోచించుకొని ప్రియమైన దేవుని బిడ్డ, తండ్రి హెచ్చరించినప్పుడు వెంటనే ఎస్తేరు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుందండి. ఏ నిర్ణయం అమ్మా? మనుషులకి కష్టం వస్తే ప్రియమైన దేవుని బిడ్డ ఎవరిని ఆశ్రయిస్తారంటే మనుషుల్ని ఆశ్రయిస్తారు, గొప్పవారిని ఆశ్రయిస్తారు. వారి చేత రికమెండేషన్ పంపిద్దాం, వీరి చేత రికమెండేషన్ ఇప్పిద్దామని ఏం చేస్తూ ఉంటారండి? ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఎవరి రికమెండేషన్ తీసుకోలేదు ఎస్తేరు. ఎవరి దగ్గరికి వెళ్ళిందండి? వెంటనే తన తండ్రితో అంటుంది, నేను నా చలికెత్తులు 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. మీరు కూడా నా నిమిత్తం యూదులందరికీ కూడా చెప్పు, నీకు కనబడిన వారందరికీ కూడా చెప్పు. ఏమనంటే నా నిమిత్తం ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఎన్ని దినాలంటండి? 3 దినాలు. యూదులందరూ కూడా నా నిమిత్తం ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. నేను నా చలికెత్తులు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటాం. కావున ఖచ్చితంగా దేవుడు నాకు సహాయం చేస్తాడు, మనల్ని విడిపిస్తాడని ప్రియమైనటువంటి దేవుని జనాంగమా విశ్వాసంతో చెప్పింది. ఒకసారి ఆలోచిస్తే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఎస్తేరు ఒక కష్టం, ఒక దుఃఖం, ఒక శ్రమ రాగానే ఎవరు జ్ఞాపకం వచ్చారండి ఆమెకి? మనకు అనిపిస్తుంది కదా, ఒక శ్రమ వచ్చినప్పుడు దీని నుండి నన్ను ఎవరు విడిపించగలరు, ఎవరు సహాయం చేయగలరు అనుకోకుండా 1,00,000 రూపాయలు మనకి అవసరం వచ్చాయి. ఏమనిపిస్తూ ఉంటుంది? ఎవరికి అడిగితే సహాయం చేస్తారంట, ఎవరి దగ్గర ఉంటే ఎవరి సమయంలో నాకు ఇస్తారని హృదయం వెతుకుతుందా లేదండి? ఈమె కూడా ఈ సమస్య నుంచి విడిపించే వారి కోసం వెతికినప్పుడు ఆమెకి ఎవరు జ్ఞాపకం వచ్చారంటే ప్రభు అయినటువంటి దేవుడు జ్ఞాపకం వచ్చాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని జనాంగం ఆలోచిస్తే ఇక్కడ మనం చక్కటి నిర్ణయాన్ని తీసుకుంది ఎస్తేరు. వెంటనే అంటుంది, ఆమె ఒక రాణి హోదాలో ఉంది, రాజభోజనాలు, రాజవస్త్రాలు ధరిస్తూ ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆమె ఇప్పుడు ఏమంటుందంటే, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను, మీరు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. తప్పక మన దేవుడు మనకి విడుదలనిస్తాడు, సహాయం చేస్తాడు. ఈరోజు కూడా ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, దేవుని సన్నిధికి వచ్చి మొరపెడుతున్నటువంటి నీవు ఒకటి నమ్మాలి. నేను దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తే నా దేవుడు మౌనంగా ఉండడు. నేను దేని నిమిత్తం అయితే కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తున్నానో ఆ విషయంలో నా దేవుడు నాకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. హల్లెలూయా. అలానే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఎవరైతే నమ్ముతారో, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూద్దామా? హెబ్రీ 11:6. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకువానికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. హల్లెలూయా. మనం ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం అంటండి. నిజంగా ఈ రోజునాడు మీరందరూ కూడా ఎన్నో పనులు మానుకుని వచ్చి దేవుని సన్నిధిలో కూర్చుని ప్రార్థన చేస్తూ ఉన్నారంటే మీ అందరిలో కూడా ఏముందండి? విశ్వాసం. నేను అడిగితే నా దేవుడు కాదనడు, ఖచ్చితంగా సహాయం చేస్తాడు, నాకు ఇస్తాడు, నన్ను తృప్తిపరుస్తాడని ప్రియమైనటువంటి దేవుని బిడ్డ విశ్వాసముతో వచ్చారు. కాబట్టి దేవుడు అంటున్నాడు, తన్ను వెదుకువానికి ఆయన ఫలము దయచేయవాడని నమ్మాలంటండి. హల్లెలూయా. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉంటుంది, మీరు దేనిని గూర్చి చింతపడకుడు కానీ
ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. హల్లెలూయా. ఏం చేయాలంటే అండి, దేని గురించి కూడా ఆందోళన చెందటం, గలిబిలైపోవటం, చింతపడటం మానేసి కృతజ్ఞతాపూర్వకంగా ప్రియమైన దేవుని బిడ్డ మీ విన్నపం ఏంటో, మీ శ్రమ ఏంటో, ఏ కష్టంలో ఉన్నారో ఆయన సన్నిధిలో ప్రియమైన దేవుని బిడ్డ పెట్టి ప్రార్థన చేయాలంటే అప్పుడు దేవుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీ హృదయాల్లోకి తీసుకొస్తాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కూడా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ చింతపడటం మానేసింది. ఎస్తేరు ఏం చేసిందంటే దేవుని పాదాలు పట్టుకుని 3 దినాలు కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తుంది. దేవునికి దగ్గరయ్యేటువంటి క్రమంలో ఏం మానేసిందంటే తినటం మానేసింది, త్రాగటం మానేసింది, దేవుని సన్నిధిలో పడి బోరున ఏడుస్తూ ఉంది. ఏం చేస్తుందండి? ఏడుస్తుంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. ప్రభు, నువ్వు కాకపోతే మాకు ఎవరు సహాయం చేస్తారు? నువ్వే ఈ సమయంలో మాకు సహాయం చేయాలి, నువ్వు తప్ప మాకు వేరే ఆధారం ఏది కూడా లేదని ఎస్తేరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ సర్వశక్తి కలిగినటువంటి దేవుని కనికరము, కటాక్షము, వాత్సల్యం ఆ మీదకి దిగొచ్చేసింది. 3 దినాలు ఉపవాసం ముగించిన తర్వాత ప్రియమైన దేవుని బిడ్డ రాజు యొద్దకు బయలుదేరుతుంది. హల్లెలూయా. ఎవరి దగ్గరికి బయలుదేరిందండి? రాజు దగ్గరికి బయలుదేరింది ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. ఇప్పుడు మొర్దెకై అనగానే రాజు యొద్దకి డైరెక్ట్గా వెళ్ళిపోలేదమ్మా. ఎక్కడ కనిపెట్టి ప్రార్థన చేసిందండి? దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసి దేవుని సహాయాన్ని పొందుకుని రాజు యొద్దకు ఎలా వెళ్ళిందో తెలుసమ్మా? 5వ అధ్యాయంలో వ్రాయబడింది, 3వ దినమందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకొని రాజు నగరి యొక్క ఆవరణములో రాజ సన్నిధికి వెళ్ళి నిలిచెను. హల్లెలూయా. ఎస్తేరు ఎలా వెళ్ళిందండి? రాజభూషణాలు ధరించుకుని ప్రియమైన దేవుని బిడ్డ. ఈ జ్ఞానం ఇచ్చిన వాడు ఎవడు? అమ్మా, నీకు నువ్వుగా వెళ్ళిపోయి ఎలా పడితే అలా ఉంటే రాజు యొక్క కనికరాన్ని, దయను నువ్వు పొందుకోలే. నువ్వు ఒక రాణి హోదాలో ఉన్నావు కాబట్టి రాజభూషణాలు ధరించుకొని రాజు ఎదుట నిలబడితే రాజు ఎదుట నీవు దయ పొందుకుంటావు. ఆయన కనికరం నీ మీదకు వస్తుంది. అమ్మా, ఏంటి నీ మనవి చెప్పు, నా రాజ్యంలో సగము మట్టుకు అడిగినా సరే నేను నీకు ఇచ్చేస్తానని అంటాడు. కాబట్టి దేవుడు చక్కటి ఆలోచన ఇచ్చాడు. వెంటనే దేవుడిచ్చిన ఆలోచన బట్టి రాజభూషణాలు ధరించుకుని ఎక్కడికి వెళ్ళి నిలబడిందండి? పిలవబడక మునుపు రాజు యొద్దకు వెళ్తే ప్రియమైన దేవుని బిడ్డ చంపబడతారని ఆజ్ఞ అక్కడ ఉన్నది. కానీ పిలవబడిందంటారా? రాణి పిలవబడలేదు. తన్ను తానుగా ధైర్యపరుచుకుని ప్రియమైన దేవుని బిడ్డ నా దేవుని హస్తం నాకు తోడై ఉంది, ఎందుకంటే నేను ప్రార్థన చేశాను, దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చి దేవుని సన్నిధిలో మొరపెట్టాను కాబట్టి ఖచ్చితంగా రాజు నన్ను అంగీకరిస్తాడని ఒక ధైర్యంతో ప్రియమైన దేవుని బిడ్డ వెళ్ళి నిలబడగానే రాజు తన దండన ఎస్తేరు వైపు చూపించాడంటే అండి. హల్లెలూయా. అతడు అనేటువంటి మాట ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డ 2వ వచనం, రాణి అయిన ఎస్తేరు ఆవరణములో నిలవబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలో నుండి బంగారు దండము ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము యొక్క కొనను ముట్టెను. రాజు రాణి అయిన ఎస్తేరు, నీకేమి కావాలను? నీ మనవి ఏమిటి? రాజ్యములో సగము మట్టుకు నీకు అనుగ్రహించేదనని ఆమెతో చెప్పగా. హల్లెలూయా. ఈ రాణిని చూడగానే రాజుకి ఏం పుట్టుకొచ్చిందంటమ్మా? దయ కలిగిందంటండి ప్రియమైన దేవుని బిడ్డ. దేవుని పిల్లలు కూడా ఎక్కడ నిలబడితే అక్కడ ఎదుటి వారికి ఏం పుట్టిస్తాడంటే దయను పుట్టిస్తాడు ప్రియమైన దేవుని బిడ్డ. ఇప్పుడు ఎస్తేరు కూడా దేవుని కనికరాన్ని పొందుకుని రాజు యొద్దకు వెళ్ళగానే రాజు ఆమెను అంగీకరించి అంటున్నాడు, అమ్మ నీకు ఏం కావాలి? రాజ్యంలో సగము మట్టుకు అడిగినా సరే నేను నీకు ఇచ్చేస్తా. రాణిగా అయితే ఎన్నిక చేయబడింది, కానీ అంతకు మునుపు ఎప్పుడు ఈమె రాజు దగ్గరికి వెళ్ళలేదు. కానీ ఒక్కసారిగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఇంత ప్రేమ దయ ఆమె మీద కలగటానికి కారణం ఏంటంటే దేవుని దయా వాత్సల్యం ఎస్తేరు మీద ఉంది. హల్లెలూయా. ఈమె కూడా జ్ఞానంతో ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఒకసారి నా ప్రజలు విడిపించమని అడగలేదండి. అయ్యా నేను ఒక విందు చేస్తున్నాను, ఆ విందుకు నువ్వు హామాను ఇద్దరు కూడా రావాలి అని చెప్పినప్పుడు సరే అనేసి విందు చేసింది. ఆ విందుకు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఈ యొక్క
రాజు అహష్వేరోషు రాజు హామాను ఇద్దరు కూడా వెళ్ళటం జరిగింది, భోంచేయటం జరిగింది. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, రెండో రోజు కూడా భోజనానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క హామాను చూస్తే బహు గర్విష్ఠుడండి. ఎవరండి? ఇంటికి వెళ్ళిన తర్వాత తన భార్యని, తన స్నేహితులందరినీ కూడా పిలిచి ఏం చేస్తున్నాడంటే, రాజు విందు చేసింది, ఆ విందుకి ఎవరిని పిలవలేదు, నన్ను రాజుగారిని మాత్రమే పిలిచింది. అంటే నేను ఎంత గొప్పవాడినో చూడండి, అక్కడ నాకున్న స్థానం ఎంతో చూడండి అని ఓరికే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ గొప్పలు చెప్పుకుంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, అలాంటి సమయంలో రెండో రోజు భోజనానికి కానీ నేను అక్కడ భోంచేసి వస్తూ ఉంటే రాజుగారు గుమ్మము ఎదుట మొర్దుకై ఉన్నాడు. నాకున్న సంతోషం అంతా అతన్ని చూడగానే పోయింది. కాబట్టి ఈ మొర్దుకై నాకు చాలా బాధ కలిగిస్తూ ఉన్నాడు. అతను చూసి నాకు చాలా వేదనగా ఉందంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ వెంటనే అంటున్నారు, మొర్దుకైని వండటానికి వీల్లేదు, చంపేద్దాం అని 50 మూరల ఉరుస్తంభాన్ని చేయించటం జరిగిందంటండి. ఎంత ఉరుస్తంభం అండి? 50 మూరల. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ 5వ అధ్యాయం 14వ వచనంలో వ్రాయబడింది, ఉరుస్తంభంని చేయించాడట. రెండో రోజు భోజనానికి వెళ్ళటానికి లేట్ అయిందంటండి ఈ యొక్క హామాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈలోపు రాజుగారి దగ్గర నుండి సైనికులు పంపబడ్డారు, నిన్ను రాజుగారు భోజనానికి రమ్మన్నారు అని త్వరపెడుతూ తీసుకుని వెళ్తూ ఉండగా మరలా రాజుగారిని ఎస్తేరుని అడుగుతున్నాడు. ఏమని? అమ్మా నీకేం కావాలి చెప్పు, నా రాజ్యంలో సగం మట్టుకు అడిగినా సరే నేను ఇచ్చేస్తాను, నీకేం కావాలి, నీ మనవి ఏంటి అని అడుగుతూ ఉంటే ప్రియమైన దేవుని బిడ్డ వెంటనే ఎస్తేరు రాజుగారి యొద్ద నిలబడి కన్నీళ్లు కారుస్తూ ఏమంటుందంటే ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ మనం చూస్తే 7వ అధ్యాయము 3వ వచనం, అప్పుడు రాణి అయిన ఎస్తేరు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను, రాజా నీ దృష్టికి నేను దయపొందిన దాననైన ఎడల రాజువైన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపనమును బట్టి, నా ప్రాణమును, నా మనవిని బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుదురుగాక, సంహరింపబడుటకును హతము చేయబడి నశించుటకును నేనును నా జనులను కూడా అమ్మబడిన వారము, మేము దాసులముగాను దాసురాండ్రులముగాను అమ్మబడిన ఎడల నేను మౌనముగా నుందును, ఎలయనగా మా విరోధిని తప్పించుకొనుటకై మేము రాజువగు తమరిని శ్రమపరుచుట యుక్తము కాదు. అందుకు రాజైన అహష్వేరోషు ఈ కార్యము చేయుటకు తన మనస్సును దృఢపరుచుకున్నవాడెవడు, వాడేడి అని రాణియగు ఎస్తేరును అడుగగా, ఎస్తేరు మా విరోధి అగు ఆ పగవాడు దుష్టుడైన ఈ హామానే అనేను. అంతటా హామాను రాజు ఎదుటను రాణి ఎదుటను భయాక్రాంతుడాయిను. హల్లెలూయా. ఇప్పుడు ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, రాజు భోజనానికి కూర్చుని రాణితో అంటున్నాడు, అమ్మా నీకేం కావాలి, మనవి చేయి, నీ విషయంలో ఏది చేయటానికైనా సరే నేను సిద్ధంగా ఉన్నా, నీ మనవి ఏంటి అని అడిగినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డ, అయ్యా నేనును నా జనులను అమ్మబడ్డాం, నీ దయ నేను పొందుకుంటే నా జనులు నాకు అనుగ్రహించబడుదురుగాక అని ప్రియమైనటువంటి దేవుని జనాంగమా ఇక్కడ తన దుఃఖము, తన వేదన అంతా కూడా చెప్పినప్పుడు ఈ కీడుని ప్రజలకి చేయటానికి పూనుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే దుష్టుడైనటువంటి ఈ హామానే అని చెప్పినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డ అప్పుడే వచ్చి నిలబడ్డాడంటే హామాన్ అక్కడ ఈ మాటలన్నీ కూడా విన్నాడు. వెంటనే ఈ యొక్క హామానికి ఏం చేయాలో తెలియట్లేదు, ఒకటే భయము వణుకు ప్రియమైన దేవుని బిడ్డ. వెంటనే ద్రాక్షారసపు సేవిస్తున్నటువంటి రాజుగారు బయటికి వెళ్ళిపోయారు. వెంటనే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా ఈ హామాను వచ్చి ఏం చేస్తున్నాడంటే ఎస్తేరుని బ్రతిమాలుకుంటున్నాడు. హల్లెలూయా. 7వ వచనాన్ని చదువుతాను. రాజు ఆగ్రహము పొంది ద్రాక్షారసపు విందును విడిచి నగరు వనమునకు పోయెను. అయితే రాజు తనకి ఏదో హాని చేయనుద్దేశించినని హామాను తెలుసుకొని
రాణి అయిన ఎస్తేరు ఎదుట తన ప్రాణము కొరకు విన్నపము చేయుటకై నిలిచెను. నగరు వనములో నుండి ద్రాక్షారసపు విందు స్థలమునకు రాజు తిరిగి రాగా ఎస్తేరు కూర్చుండున్న సయ్య మీద హామాను బడి ఉండుట చూచి, వీడు ఇంటిలో నా సముఖము ఎదుటనే రాణిని బలవంతము చేయునా అని చెప్పాను. ఆ మాట రాజు నోట రాగానే బంటులు హామాను ముఖమునకు ముసుగు వేసిరి. రాజు ముందర నుండి షండులలో హర్బోనా అనునొకడు ఏలినవాడా చిత్తగించుము. రాజు మేలు కొరకు మాటలాడిన మొర్దుకైని ఉరి తీయుటకై హామాను చేయించిన 50 మోరల ఎత్తుగల ఉరుకొయ్య హామాను ఇంటినొద్ద నాటబడి ఉన్నదనగా రాజు దాని మీద వాణ్ణి ఉరితీయుడని ఆజ్ఞ ఇచ్చెను. హల్లెలూయా. ఇప్పుడు చూస్తే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈ యొక్క మొర్దుకై ఈ మాటలన్నీ కూడా విని హామాను రాణిని తన ప్రాణం కోసం బ్రతిమాలుకుంటూ ఉన్నాడంటండి. మరలా తిరిగి వచ్చినటువంటి రాజు చూస్తే ఆమె సయ్యమే పడి బ్రతిమాలుకుంటున్నటువంటి ఈ యొక్క హామానును చూసి భయంకరంగా రాజుకి కోపం వచ్చిందంట. నేనుండగానే నా భార్యను నువ్వు బలవంతం చేస్తావా అన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డ వెంటనే సైనికులు అతని ముఖం మీద ముసుగు వేసేశారు. ఈ యొక్క హామాన్ని ఏం చేయాలంటే, ఇదిగో అతడి కోసం మొర్దుకై కోసం సిద్ధపరిచినటువంటి ఉరిస్తంభం సిద్ధంగా తన ఇంటి వద్దనే నాటబడి ఉన్నదంటే దాని మీద అతను ఉరి తీసేయండి అని రాజు ఆజ్ఞయిగానే ప్రియమైన దేవుని బిడ్డ ఇక మారు మాట పలకకుండా తీసుకుని వెళ్ళి అతను ఏం చేశారండి, ఉరి తీసేయటం జరిగింది. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఇప్పుడు ఆలోచన చేస్తే ఒక వ్యక్తికి అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, సత్యవంతుడు, ఎవ్వరికి కీడు చేయటం అంటే తెలియని వ్యక్తి, మరి ముఖ్యంగా అతడు దేవునిని యథార్థంగా సేవించేటువంటి వ్యక్తి. ఆ వ్యక్తికి కీడు చేయాలి అనుకుంటే దేవుడు మౌనంగా ఊరుకుని నీతిమంతుడు ప్రాణాన్ని అవినీతిమంతులకు అప్పగిస్తాడంటారా? చెప్పాలి. దేవుడు ఏమాత్రం కూడా అప్పగించడు. ఎందుకంటే నేను ఒక మాట చదువుతాను ప్రియమైనటువంటి దేవుని జనాంగం. ఇక్కడ వ్రాయబడింది 45 యోహాను 8వ అధ్యాయము 29వ వచనం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును, గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. హల్లెలూయా. యేసు ప్రభు అంటున్నాడు, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఎందుకు తోడై ఉన్నాడు? ఆయన నా చెయ్యి ఎప్పుడు విడిచిపెట్టకుండా నా చెయ్యి గట్టిగా పట్టుకుని రాత్రి అనగా పగలనగా నన్ను నడిపించటానికి కారణం ఏంటంటే ఆయనకి ఇష్టమైనటువంటి కార్యం నేను ఎల్లప్పుడూ చేయుదును. ఎప్పుడు చేస్తాడండి? ఒకప్పుడు దేవునికి ఇష్టమైన కార్యాన్ని చేసి మరొకప్పుడు తన సొంత ఇష్టాన్ని నెరవేర్చుకుంటలేదు కాబట్టి ఆయనకి ఇష్టమైన కార్యాన్ని ఎల్లప్పుడూ చేయుదును కనుక ఆయన నన్ను ఒంటరిగా ఏమాత్రం కూడా విడిచిపెట్టాడు. ఈ రోజు నాడు కూడా ప్రియమైన దేవుని బిడ్డ ఎన్నో కుయుక్తి భయంకరమైనటువంటి ఆలోచనలో నుండి 127 సంస్థానాలకి బయలు వెళ్ళిపోయిందండి రాజు ఆజ్ఞ. ఏమని? యూదులందరూ కూడా చంపబడాల్సిందే, వారు బ్రతకటానికి తగదు అనేటువంటి ఆజ్ఞ వెళ్ళగా యూదులు ఎక్కడెక్కడైతే ఉన్నారో వారు అందరూ బోరున ఏడుస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ మొర్దుకై కూడా శోకండంతో ప్రియమైన దేవుని బిడ్డ రోదనతో ఏడుస్తూ ఉన్నారు. కానీ సర్వశక్తి కలిగినటువంటి దేవుడు వీరికి సహాయం చేయట మానల. ఎందుకంటే ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను చేయి విడిచిపెట్టాడు, నన్ను ఒంటరిగా విడిచిపెట్టాడు. హల్లెలూయా. ఈరోజు కూడా దేవునికి ఇష్టమైనటువంటి కార్యం నువ్వు ఎల్లప్పుడూ చేసిన ఎడల దేవుడు నిన్ను విడిచిపెడతాడా? నీ మీద ఎంతమందో పండ్లు కొరకొచ్చు, ఎంతోమంది చెడ్డగా మాట్లాడుకోవచ్చు, నిన్ను పడగొట్టాలని ఎన్నో ప్రయత్నాలు జరగవచ్చు, కానీ దేవుడు నీతిమంతుల్ని భక్తిహీనులు వశం చేయడండి. ఏమ్మా, భక్తిహీనులకు అప్పగించడు. నిన్నే ఒక వాక్యాన్ని చదివాను, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 19వ వచనంలో వ్రాయబడింది చక్కటి మాట. భక్తిహీనులు నీతిమంతులు ఎదుటను, ఏమ్మా భక్తిహీనులట నీతిమంతులు ఎదుటను. ఒకసారి తీయండి చదువుదాం, మర్చిపోయాను. చెడ్డవారు మంచివారి యొద్దను, భక్తిహీనులు నీతిమంతుల యొద్దను తలుపునొద్దను వంగుదురు. హల్లెలూయా, హల్లెలూయా. చెడ్డవారు మంచివారి యొద్దను, భక్తిహీనులు నీతిమంతులు తలుపు యొద్ద ఏం చేస్తారంటండి?
వంగుదురట ప్రియమైన దేవుని బిడ్డ. అంటే భక్తిహీనుల చేయి పైన ఉంటుందా, నీతిమంతుల చేయి పైన ఉంచుతాడా దేవుడు? నీతిమంతుల్ని దేవుడు తలగా ఉంచుతాడంట ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. ఆ దేవుని వాక్యంలో చక్కటి మాట ఒకటి వ్రాయబడింది, నిర్దోషుల చర్యలను నేను గుర్తిస్తున్నాను, వారి స్వాస్యము సదాకాలము నిలుస్తుంది, ఆపత్కాలమందు వారు సిగ్గునొందరు, కరువు దినములలో వారు తృప్తి నొందుదురు. హల్లెలూయా. మరి భక్తిహీనులు ఎలా ఉంటారయ్య అంటే, భక్తిహీనులు నశిస్తారు. యెహోవా విరోధులు మేత భూముల సొగసును పోలియుందురు, అవి కనబడకపోవునట్లు భక్తిహీనులు కూడా పొగవలే కనబడకపోతారట. ఇప్పుడు ఈ యొక్క హామాను ప్రియమైన దేవుని బిడ్డ, రాజుగారి యొక్క కోటలో నాకున్న హోదా ఎవరికీ లేదు, అందరికంటే నేను గొప్పవాడిని, గనుడును, రాణి విందు చేసింది, ఎవరిని పిలవలా, నన్నే పిలిచింది, నేను అంతటోడిని ఇంతటోడిని అని డబ్బా కొట్టుకున్నటువంటి ఈ యొక్క హామాను ఏమైపోయాడు ప్రియమైన దేవుని బిడ్డ? ఒక్క దినాన్ని లయపరచబడ్డాడు. ఏమైపోయాడమ్మా? లయమైపోయాడు ప్రియమైన దేవుని బిడ్డ. అందుకనే దేవుడు భక్తిహీనులు గూర్చి ఒక మాట అంటున్నాడు. 37వ కీర్తన 35వ వచనాన్ని ఒకసారి చదవండి. 37వ కీర్తన 35వ వచనం. భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచి తిని, అది మొలిచిన చోటనే విస్తరించిన చెట్టు వలె ఉండెను, వారు వర్ధిల్లి ఉండెను. అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయిను, నేను వెతికి తిని కానీ వాడు కనబడకపోయిను. చాలు నాన్న. ప్రియమైనటువంటి దేవుని జనాంగం, ఇక్కడ చూస్తే భక్తిహీనుడట ఎంతో ప్రబలటం చూశాడంటండి. అతడు ఎలా ఉన్నాడంటే, వింటున్నారండి, మొలిచిన చోటే విస్తరించిన చెట్టు వలె ఉన్నాడంటండి కొంతకాలం. ఇప్పుడు చాలామందిని చూస్తే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మనం అంటుంటాం మంచోళ్ళకి రోజులు లేవండి అంటాం. భక్తిహీనులు చూస్తే చాలా గొప్పోళ్ళు అయిపోవటం ప్రబలం. ఎందుకని? ఒకరిని పడగొట్టేసి పెద్దోళ్ళు అయిపోతూ ఉంటారు, ఇంకా చూస్తామా లేదండి. కానీ వారి ఎదుగుదల, వారి ఫలింపు, వారి ఆశీర్వాదం ఎంతవరకు అంటే, వాడు ఎంతో ప్రబలియుండుట, మొలిచిన చోట విస్తరించిన చెట్టు వలె అతడున్నాడు. కానీ ఒకడ దారిని పోయి చూడగా కొంతకాలానికి వాడు లేకపోయిను. నేను శ్రద్ధగా వెతికి తిని కానీ వాడు కనబడలేదు. కనబడ్డాడంటారా? ఇప్పుడు ఈరోజు చూశారు ఎవరిని? హామానుని. రెండో రోజు అతడు కనబడ్డాడంటాడా? తీసుకెళ్ళి ఏం చేస్తారండి? ఉరేసేసారు ప్రియమైన దేవుని బిడ్డ. ఎందుకనంటే దుష్ట నడవడి ఎక్కడికి నడిపిస్తుందంటే, ఒక మాట వ్రాయబడింది యాకోబు పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో, దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణానికి నడిపిస్తుందంట. ఈ దుష్ట ఆలోచనలు కూడా ఎక్కడికి నడిపిస్తాయి అంటే నాశనానికి, మరణానికి నడిపిస్తాయి. కాబట్టి ప్రభు అయిన దేవుడు నీతో ఏమంటున్నాడంటే, గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యం. ఈ యొక్క హామాను నశించిపోవటానికి కూడా వానిలో మొలిచినటువంటి మొక్క ఏంటి అంటే గర్వం, అహంకారం, దుర్మార్గత. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ ఎవరిలో అయితే ఉంటాయో వారు వర్ధిల్లరండి. వర్ధిల్లుతారంటారా? ఎవరిలో అయితే దేన మనస్సు ఉంటుందో, ఎవరిలో అయితే సాత్వికం ఉంటుందో, ఎవరిలో అయితే దయాలత్వం ఉంటుందో ప్రియమైన దేవుని బిడ్డ, వారు ఖచ్చితంగా ఫలిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఇష్టమైన మనసు ఏంటండి అంటే దయా హృదయం, సాత్వికం. ప్రియమైన దేవుని బిడ్డ, యథార్థంగా మాట్లాడటం, అందరినీ ప్రేమించటం, అందరినీ క్షమించటం, అందరి నావారాన్ని కలుపుకొని ముందుకు సాగటం దేవునికి ఇష్టమైనటువంటి మనస్సు. కానీ ఇక్కడ ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అందరూ నాకు సాగిల పడుతున్నారు, నమస్కారం చేస్తున్నారు, కానీ ఈ యొక్క మొర్దుకై మాత్రం నాకు సాగిల పడట్లేదు, నమస్కారం చేయట్లేదని పగ పెంచుకున్నాడు. చంపాలి అనేటువంటి ఆలోచన ఇతరులోకి వచ్చేసింది. తాను తీసినటువంటి గోతులో ఎవరు పడతాడండి? తానే పడతాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీతిమంతుని కోసం ఉరి స్తంభాన్ని చేయించాడట. కానీ దాని మీద ఎవరు ఉరి తీయబడ్డారంటే, ఎవరైతే కుయుక్తితో ఆలోచన చేశారో వారి తలే తీసివేయబడింది. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ ఒక మాట ఆలోచన చేస్తే, యూదా జాతి అంతా కూడా కాపాడబడటానికి కారణం ఏంటంటే, ఎస్తేరు దేవుని సన్నిధిలో 3 దినాలు ఉపవాసం ఉండి చేసినటువంటి ప్రార్థన, రోదన ధ్వని. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈ ఉపవాస ప్రార్థనలో కూడా నువ్వు ఏం చేయాలంటే, దేవుని సన్నిధిలో
కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయాలి. నీ మనవేంటో దేవునితో చెప్పాలి. దేవుని సన్నిధిలో బ్రతిమాలుకుంటూ దేవుని సహాయం కోసం అర్జిస్తూ ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇప్పుడు చూస్తే ఎక్కడ ఏడ్చాడండి ఈ యొక్క మొర్దెకై? ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, పట్టణపు వీధిలో నిలవబడి మహాశోకం ఎట్టి ఏడ్చాడంట. అదే వీధిలో ఇప్పుడు ఎలా బయలు వెళ్తున్నాడో తెలుసా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఎస్తేరు వెళ్ళి ఆ యొక్క అష్షూరు రాజుతో మాట్లాడినప్పుడు ఆ రాజు ఏమన్నాడంటే, అమ్మ దాన్ని రద్దు చేయటం ఎవరి వల్ల కూడా అవ్వదు. ఒక్కసారి రాజు ఉంగరంతో ముద్ర వేయబడి ఒక ఆజ్ఞ బయలుదేరిన తర్వాత దాన్ని రద్దుపరచగలిగిన వాడు ఎవ్వడు కూడా లేడు. అది అన్ని సంస్థానాలకు కూడా వెళ్ళిపోయింది. ఖచ్చితంగా ఆధారణ 12వ నెల 13వ దినాన వాళ్ళు చంపబడాల్సిందే, సిద్ధపడమని ఒక ఆజ్ఞ వెళ్ళిపోయింది. కానీ అది రద్దు చేయటం నా చేతుల్లో లేదు. కానీ ఈ యొక్క ఉంగరాన్ని మీకు ఇస్తున్నాను, మరలా తాకీదులు వ్రాసి ఏ సంస్థానాలకైతే ఈ ఆజ్ఞ బయలు వెళ్ళిందో ఆ సంస్థానాలకు మరలా పత్రికలు పంపించండి అని. ప్రియమైన దేవుని బిడ్డ, అధికారాన్ని ఎవరికి ఇచ్చారంటే, ఈ రాజుగారు ఉంగరం ఎవరి దగ్గర ఉండేదంటే హామాను దగ్గర ఉండేది. ఎవరి దగ్గరండి? మీరు ఎస్తేరు గ్రంథం బాగా చదవండి, అన్నీ చూపించడానికి సమయంలో కుదరదు. హామాను చేతునున్న ఉంగరాన్ని తీసి మొర్దెకైకి పెట్టాడంటండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, వెంటనే మరలా ఆజ్ఞను రద్దు చేసి వీరు మరలా క్రొత్తగా ఆజ్ఞను, ఆ యొక్క చట్టం శాసనం కొట్టివేయబడాలి, యూదులకి బ్రతకాలి, వారిని ముట్టడానికి ఎవరికి కూడా అధికారం లేదని మరలా శాసనాన్ని రాయించి రాజు ఉంగరంతో ముద్రించి మరలా పత్రికలు అతి వేగంగా పంపించారంటండి. హల్లెలూయా. ఆ సమయంలో ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈ యొక్క మొర్దెకై ఎలా ఉన్నాడు అంటే, నాకు సంతోషం అనిపించినటువంటి మాట మనం చూద్దాం. 8వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం. అప్పుడు మొర్దెకై ఊదా వర్ణమును తెలుపు వర్ణమును గల రాజవస్త్రమును, బంగారపు పెద్ద కిరీటమును, అవిసనారతో చేయబడిన దోమర వర్ణము గల వస్త్రములను ధరించుకొనిన వాడై రాజు సముఖము నుండి బయలుదేరెను. అందు నిమిత్తము షూషాను పట్టణము ఆనందించి సంతోషముందెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఏ పట్టణములో అయితే గోని పట్ట ధరించుకొని రోదనతో ఏడ్చాడో ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అదే పట్టణంలో మొర్దెకై ఎలా బయలు వెళ్ళాడండి? ఓదా వస్త్రం, తెలుపు వర్ణము గల వస్త్రాలను ధరించుకునంట, బంగారపు పెద్ద కిరీటాన్ని ధరించుకొని. ఎప్పుడు కిరీటాన్ని ధరిస్తారండి? ఘనత వచ్చినప్పుడు కిరీటం దేనికి గుర్తు అంటే ఘనతకు గుర్తు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ పెద్ద కిరీటాన్ని, బంగారపు కిరీటాన్ని ధరించుకుని అవిసనార వస్త్రాన్ని చేయబడిన ధూమ్ర వర్ణము గల వస్త్రాలను ధరించుకొనిన వాడై రాజు సముఖము నుండి బయలుదేరెను. హల్లెలూయా. అందు నిమిత్తము షూషాను పట్టణం ఆనందించి సంతోషముందెను. హల్లెలూయా. అవిసనారతో చేయబడినటువంటి వస్త్రాలు, రాజులు ధరించేటువంటి వస్త్రాలు ధరించాడు. మునుపు ఏ వస్త్రాన్ని ధరించాడండి? గోని పట్టకి ప్రతిగా ప్రభు అయినటువంటి దేవుడు ఉల్లాస వస్త్రాన్ని ధరింపజేస్తానన్నాడు. ఆయన మాటలు వాస్తవమా కాదండి? ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన మాటలు వాస్తవం. దుఃఖమునకు ప్రతిగా ఆయన పూదండన ఇస్తానన్నాడు. అలానే ప్రియమైనటువంటి దేవుని జనాంగం ఇక్కడ కూడా ఈ యొక్క మొర్దెకై ఏం చేస్తున్నాడంటే, గోని పట్ట ధరించుకుని ఏ పట్టణంలో అయితే ప్రలాపించాడో, దేవుని సన్నిధిలో 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన వెనక దేవుడిచ్చినటువంటి ప్రతిఫలము, ఘనత ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డ, ఆ కన్నీరంతా తొడవబడింది, ఆ వేదనంతా ప్రభు అయిన దేవుడు తీసేశాడు. ఉత్సాహ సంతోషములతో వారి హృదయాలు నింపాడు కనుక రాజు వస్త్రాలు ధరించుకుని పెద్ద కిరీటం పెట్టుకుని అతడు బయలుదేరటం జరిగింది. దానిని బట్టి షూషాను కోటలో ఉన్న యూదులందరూ కూడా సంతోషిస్తూ ఉన్నారంటండి. హల్లెలూయా. 16వ వచనంలో వ్రాయబడింది, మరియు యూదులకు క్షేమము, ఆనందమును, సంతృష్టియు, ఘనతయు కలిగెను. హల్లెలూయా.
మరలా 9వ అధ్యాయము 4వ వచనాన్ని కూడా చదువుకుందాం. మొర్దుకై రాజు యొక్క నగరంలో గొప్పవాడాయను. ఈ మొర్దుకై అనువాడు అంతకంతకు గొప్పవాడగుట చేత అతని కీర్తి సంస్థానములన్నిటి యందు వ్యాపించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఏమైపోయాడా మీ మొర్దుకై? అంతకంతకు గొప్పవాడైపోయాడంట. ప్రియమైన దేవుని బిడ్డ, అతని కీర్తి సమస్థానములన్నిటి యందు వ్యాపించేసిందంటండి. హల్లెలూయా. అంతకు మునుపు ప్రియమైన దేవుని బిడ్డ సమస్థానములన్నిటి అందు కూడా శోకము, రోదన ధ్వని. ఈ ఆజ్ఞ ఎందుకు వచ్చిందంటే, ఎవరో మొర్దుకై అనువాడంట హామానికి నమస్కారం చేయలేదట, వంగలేదట, దండం పెట్టలేదట. దానిని బట్టి యోధా జాతికి చెందినవాడు అతడు గనుక యూదులందరూ చంపబడాలని ఒక ఆజ్ఞ బయలుదేరిందంటే ఎంతమంది మొర్దుకైనా అసహించుకుని ఉంటారో. ఏమ్మా వింటున్నారా? ఎంతమంది మొర్దుకైనా అసహించుకుని ఉంటారో, ఎంతమంది ఈ మొర్దుకై మీద కోపం పెంచుకుని ఉంటారో ప్రియమైన దేవుని బిడ్డ. కానీ యథార్థంగా ఖచ్చితంగా దేవుని పక్షాన నిలిచినందుకు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇప్పుడు ప్రజలందరూ ఎవరిని బట్టి సంతోషించారంటే అదే మొర్దుకైని బట్టి. అంతకు మునుపు మొర్దుకై ఒక ప్రాంతానికి, ఒక పట్టణానికే చెందినవాడు. కానీ యుద్ధ భూమిలో నిలబడి అతడు జయించి విజయాన్ని పొందుకున్న తర్వాత ఎవరితో యుద్ధమమ్మా? కనబడేది హామాను. కానీ హామానులో ఉన్నటువంటి దుష్టుడైన సాతాను యుద్ధం చేస్తున్నాడు మొర్దుకైతోటి. ఏమని? దేవుని పక్షాన్ని నిలబడతావా? నమస్కారం చేయవా? నిన్ను చంపుతాం అని ఆజ్ఞిస్తే నువ్వే మోకరిస్తావు, నువ్వే సాగిలపడతావు అని ఒక సవాలు విసిరింది ప్రియమైన దేవుని బిడ్డ. అయినప్పటికీ కూడా మొర్దుకై జడవలా భయపడలా దేవునిని ఆశ్రయించాడు, మొరపెట్టాడు. దానికి ఫలం ఏంటంటే మొర్దుకై గొప్పవాడయ్యాడు. 127 సంస్థానములు అతని యొక్క కీర్తి వ్యాపింప చేయబడింది. హల్లెలూయా. అంతకంతకు ప్రబలమయ్యాడంట ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. దీనికి కారణం ఏంటి అంటే ఎస్తేరు దేవుని సన్నిధిలో చేసిన 3 దినాల ఉపవాస ప్రార్థన. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక మాట ఆలోచించండి. రాజు శాసనాన్ని కొట్టివేసి యూదులందరికీ కూడా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ మేలు జీవాన్ని పోసినటువంటి ఈ యొక్క కార్యం ఎలా జరిగిందంటే ఎస్తేరుని బట్టి తను చేసిన ఉపవాస ప్రార్థనలు ఎందుకమ్మా అంటే మన జీవితంలో ఆగిపోయినటువంటి కార్యాలు జరగటానికి ప్రియమైన దేవుని బిడ్డ. అలానే మనం దేవునికి సమీపంగా వెళ్ళటానికి ఈ ఉపవాస ప్రార్థనలో నీలో కలిగేటువంటి జరిగే కార్యం ఏంటంటే నీ హృదయం పూర్తిగా శుద్ధి చేయబడుతుంది. ఏం చేయబడుతుందండి? మనము చక్కగా ఇల్లు కట్టుకున్న తర్వాత దాన్ని అప్పుడప్పుడు మధ్యలో బూజులు దొలపకుండా తుడిచి తడుగుడ్డ పెట్టకుండా ఉంటే అది ఎంత అందమైన ఇల్లు అయినా సరే ఎలా ఉంటుందమ్మా? చాలా అసహ్యంగా, చిరాగ్గా ఉంటుంది. అలానే 3 నెలలకి 4 నెలలకు ఒకసారి ఉపవాస ప్రార్థనలు ఎందుకంటే మనం కడగబడటం కోసం. ఎందుకండి? కొన్ని మాలిన్యాలు అంటుకుని అపవిత్రమైపోతూ మనకి తెలియకుండానే భక్తిహీనతలోనికి వెళ్ళిపోతూ దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. అవన్నీ కూడా కడగబడి శుద్ధి చేయబడి మరలా నువ్వు చక్కటి వధువు సంఘముగా, పెండ్లి కుమార్తెగా సిద్ధపడి దేవుని సమీపించటానికే ఈ ఉపవాస ప్రార్థనలు. ప్రభు అయిన దేవుడు తన ఉద్దేశాన్ని సఫలపరచును గాక. ఆమేన్.